మా కువైట్ వాళ్ళ ఇంట్లో ఈ రోజు పెద్ద పార్టీ అయితే జరిగింది. ఫుడ్ ఎన్ని రకాలు పెట్టించారో చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి కర్పచ్చకాయలు, రెండోది వచ్చేసి వెజిటేబుల్ మధ్యలో రైస్ పెట్టించుంటారు. ఇంకోటి వచ్చేసి కుబ్బాలు, సమోసాలు, ఒక బాటిల్ మజ్జిగ, ఇద్దరు సరిపడా చికెన్ మజ్జిపూస్ అయితే ఇచ్చారు. అందులోకి వచ్చేసి వెజిటేబుల్ మారాక్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఒక 6-7 ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవే కాకుండా వీటితో పాటు చిప్స్ అయితే ఇచ్చారనమాట. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి ఒక్కో ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటది అనమాట ఫుడ్. ఇక్కడ చాలా మంది డ్రైవర్లు ఫుడ్ విషయంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఈ ప్లేట్ లో వచ్చేసి ఒక 10 రకాల పైన ఉన్నాయి ఐటమ్స్ అన్ని. నాకు పెట్టించినటివి, మా ఫ్రెండ్ కి పెట్టించినవి అన్ని మిక్స్ చేసి ఒక ప్లేట్ లో పోసేసాం తినడానికి. రంజాన్ కదా, ఇలాంటి రకరకాల ఐటమ్స్ అయితే పెట్టిస్తారు. ఆ తర్వాత ఉండవు అనమాట. మా రూమ్మేట్ కి వచ్చేసి రుబియాన్ మారాక్ అయితే పెట్టించారనమాట. రొయ్యలు వచ్చేసి రుబియాన్ అంటారు అనమాట అరబిక్ లో. వైట్ రైస్ మచ్చిపోసి పైన పొగలు కక్కే రొయ్యలు కోరేసి నోరు కారం ఎక్కడానికి పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకుని ఆ ప్లేట్ కు 3 పక్కల ముగ్గురం కూర్చొని వేడి వేడిగా ముద్ద కలిపి నోట్లో పెడతా ఉంటేనే నరాలు నాట్యం ఆడేస్తున్నాయి. ఇవన్నీ సప్పగా ఉంటాయి, అందుకని చెప్పేసి మేము మిరకాయ వాడతాం. మిరకాయ అలా కొరకగానే నోరంతా మంట పుట్టేసింది. మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క చుట్టూ కూర్చొని ఒక ప్లేట్ లోనే తింటాం. మీరు ఎప్పుడైనా అలా తినారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.